హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాహారము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడని యెహోషువ జీవితం ద్వారా మనకు ఒక పాఠం నుండి తెలియజేస్తున్నాడు. యెహోషువ ఇశ్రాయేల్ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచి? మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నప్పటి నుంచి. ప్రతి విషయంలోనూ పరిచర్యలో ప్రవక్త అయిన మోషే గారికి తోడుగా ఉన్నారు. ఆయనకు ఒక వెన్నెముకల ప్రతి విషయంలో తోడై నిలబడ్డాడు. యుద్ధము చేయనప్పుడు ఆయన చేతులెత్తి పట్టుకోవడంలోనూ, ప్రతి విషయంలో వేగు చూడడానికి వెళ్ళినప్పుడు కానీ, ప్రతి విషయంలో ఒక కుమారుడి వలె అనుక్షణము యెహోషువ ప్రవక్త అయిన మోషేకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఒక శిష్యునిగా తన గురువును పోలి నడుచుకున్నారు. ఏ విధంగా మోషే తండ్రి అయిన దేవునికి లోబడి జీవిస్తున్నారో, గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తున్నారో అవన్నీ కూడా యెహోషువను ఎంతగానో ప్రభావితం చేశాయి. దేవాది దేవుని గొప్పతనము తెలుసు కాబట్టే అన్ని విషయములు మోషే దగ్గర నుంచి నేర్చుకోగలిగారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా దేవుని దగ్గర నుంచి అన్ని విషయాలు ఆ విధంగా తెలుసుకోగలిగారు, నేర్చుకున్నారు కాబట్టి ఆయన శిష్యులుగా భూలోకమందంతటా ఆయనకు సాక్షులుగా జీవించగలిగారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నారు కదా, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటానని ఇశ్రాయేల్ అందరూ తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకునేటట్లు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేస్తాను. మనల్ని కూడా దేవుడు ఈ విధంగానే ఆశీర్వదించేవాడై ఉంటున్నాడు. నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నా, లేదా ఎవరి కింద నీవు నమ్మకంగా పని చేస్తున్నా, నీకు తగిన గుర్తింపు రావట్లేదని, నిన్ను ఎవరు గుర్తించట్లేదని, అర్థం చేసుకోవట్లేదని, నీవు పెడుతున్న శ్రమకు, నువ్వు పెడుతున్న ఎఫర్ట్కు తగినంత రిజల్ట్ రావట్లేదని, రెస్పెక్ట్ లేదని, శాలరీ లేదని నువ్వెంత బాధపడుతున్నావో దేవుడు ప్రతిదాన్ని చూస్తున్న దేవుడు. అయితే నీవు దేవుని బిడ్డవని, నీవు నమ్మకంగా ఉంటున్న దాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి నీవు అదే విధమైన యథార్థత నమ్మకం కొనసాగించినట్లయితే ప్రభువు వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు, దేవుని మార్గంలో అలసిపోకుండా ప్రయాణం చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త అయిన మోషే గారిని ఏ విధంగా అయితే గౌరవించారో అదే విధమైనటువంటి గౌరవాన్ని యెహోషువ కూడా బ్రతికినంత కాలము ఆయనను గౌరవించి బ్రతుకు దినములన్నిటినీ అతన్ని గౌరవపరిచిరి అని 4వ అధ్యాయం 14వ వచనం రాయబడినది. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 29-25వ వచనంలో చూసినట్లయితే ప్రభు అయిన దేవుడు సొలొమోను రాజును హెచ్చించి ఉన్నాడు. మరి ఏ రాజుకు లేనటువంటి మహిమను సొలొమోను రాజుకు దయచేసి ఉన్నాడు. దేవుని యందు ఆధారపడి జీవించినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే దేవుడు గొప్ప చేసిన దాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. దేవుడు దావీదునకు తోడైనటువంటి విధానాన్ని, ఆయన ఎక్కడికి వెళ్ళినా యుద్ధముల యందు జయము పొందు విధానాన్ని చూచిన అన్య దేశస్తులందరూ కూడా గుండె చెదిరిన వారై దావీదు గారికి భయపడ్డారు. దేనివల్ల అంటే దేవుడు ఆయనకు తోడైండి నడిపించు విధానం వల్ల. మనందరి జీవితాల్లో కూడా ఈ విధంగా ఉండాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడని మనల్ని చూసేవారు తెలుసుకోవాలి. ఆ విధంగా నీవు నేను ఈ లోకంలో బ్రతికినట్లయితే ప్రభువు వారందరి కన్నుల ఎదుట మిమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదించారు. క్రీస్తు ద్వారా ఈ వాగ్దానములన్నీ మన సొంతము. అపొస్తలుడైన పౌలు తను బ్రతికిన జీవితకాలం అంతా కూడా దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు. బ్రతుకుట అయితే
క్రీస్తు, చావైతే నాకు లాభము అన్నారు ఆయన. దేవాది దేవుడు శిలువ మరణము అప్పచెప్పుకున్నంత వరకు దేవునికి లొంగి విధేయత చూపించి ఆయన, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించని సంపూర్ణ విధేయతను చాటుకున్నారు. మనం కూడా క్రీస్తు మాదిరిగా మన జీవితంలో అన్ని విషయముల పట్ల దేవుడికి సంపూర్ణమైన సబ్మిషను కలిగి ఉండాలి. శిలువ మరణము పొందునంతగా దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక తండ్రి చేత గణపరచబడ్డాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి విధేయులై ఉండండి. ప్రభువు ప్రతి విషయంలో మిమ్మల్ని హెచ్చించి గొప్ప చేస్తారు. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, నన్ను గొప్ప చేయుటకు ఇష్టమైన దేవుడు మీరు మాత్రమే ప్రభువా. మనుషులు ఎందరూ కిందికి లాగాలని ప్రయత్నించిన, మన నాశనము కోరుకున్నప్పటికీ ప్రభువా, నీవు మాత్రమే మమ్మల్ని నిలవబెట్టువాడని నీ యందు విశ్వాసం ఉంచి పూర్ణ విశ్వాసంతో ఆధారపడిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వారిని హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ కృపలో బలపరిచి స్థిరపరచమని ప్రభువా ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ తండ్రి, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని మమ్మల్ని మేము మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.